ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మా దేవ, పరలోకమందు ఉన్నటువంటి మా ప్రభు, ఈ ప్రియకుమారుడు మా రక్షణ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో దేవాలయకు నన్ను చెల్లించి ఆరాధిస్తున్నాం. మీ శివ బలియాగంపై స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కాపాడుతూ వచ్చారు. విలువని ఎడబారినటువంటి నీ ప్రేమను బట్టి ఆరాధిస్తున్నాము. ప్రభా, మరి ప్రార్థన కొరకై మరొకసారి నేను పాల్సి చూస్తుండగా మా సంబంధానికి ఆశీర్వాదకరంగా చేయండి. పాటల విషయంలో సహాయపడమని వేడుచున్నాం. కొత్త వాక్య విషయంలో కూడా వేరే ప్రార్థనకు అవసరమైనటువంటి తలంపులు మీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించవలసిందిగా వేడుచున్నాం. వినేవారికి క్షేమం కలిగినట్లుగా సహాయించండి. లైఫ్ స్టైల్లో వినబోతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటాం. కరెంటు వాతావరణ శబ్దాంతరమైన స్వాధీనంలో వచ్చారు. ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేస్తూ సమయంలో కోవిడ్-19తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవాలయాన్ని మీరే బాగు చేయమని వేస్తున్నారు. ప్రభా, ప్రస్తుత దినాల్లో దేవుని ప్రజలైన వారు, దేవునికి సంబంధించిన ప్రజలందరినీ మీరు కాపాడి భద్రపరచు. ఎంతోమంది దైవ సేవకులు పరిశుద్ధుల ప్రభావం మానక ఆయన విధాలుగా ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థనలకు మీరు సమర్పరచవలసిందిగా వేడుచున్నాం. ఎంతోమంది ప్రభావం మరియు మీ యొక్క లైఫ్ స్టైల్లో దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. ప్రతి వాక్యము ప్రతి మాట ఫలభరితమైనట్లుగా సహాయపడమని వేడుచున్నాం. కొంతమంది దేవుని సేవకులు పరిశుద్ధులు మహిళలో పిలువబడుతూ వచ్చారు. వారి కుటుంబాలు విడబడుతూ వచ్చినాయి. వారిని మీరు ఆదరించి ఓదార్పు తెచ్చి దయామైన మా తండ్రి, ఆ రీతిగా ప్రభావ సంఘాల్లో కూడా మీరు క్షేమం దయచవలసిందిగా పెడుతున్నాం. హెబ్రోన్లో జరుగుతున్న పరిచయం మీరు దీవించి పరిస్థితులను చక్కపరిచి సమాధానంతో మీ పరిచయం జరిగినట్లుగా మీ కృప చూపించవలసిందిగా పెడుతున్నాం. లేదు మా తండ్రి, మా రాష్ట్రాన్ని దేశాన్ని మీరే కాపాడవలసిందిగా పెడుతున్నాం. మా నాయకులైన వారి ప్రభావ రక్షణ దయచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ డాక్టర్లు, నర్సులు జ్ఞాపకం చేస్తూ వారు ఎంతో సేవ చేస్తున్నారు. వారిని మీరు బలపరచమని, రక్షణతో దర్శించమని వేడుచున్నాం. కొంతమంది స్వార్థపూరితులై ధనాపేక్షతో ప్రజలను ప్రభావ పట్టి పీడిస్తున్నారు. వారిలో దేవుని భయం కలిగించమని వేడుచున్నాం. పోలీసు వారు కూడా ప్రభావం మీరు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వారిని కూడా ప్రభావం మీరు ఆశ్రదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధ కార్మికుల కొరకు ప్రార్థిస్తున్నారు. మా తండ్రి, మరి బ్లాక్ ఫంగస్ అనే ఇంకొక వ్యాధి ప్రబలమవుతూ ఉంది. దాన్ని కూడా ప్రభావం మీరు కంట్రోల్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు. తమిళ పిల్లలకంటూ ప్రమాదమైన ప్రభావం మీరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏదేమైనా ప్రభావాన్ని ప్రజలైన వారిని మీరు కాపాడి భద్రపరచమని వేడుచున్నారు. రాబో ఉగ్రత నుండి మేము, మా పిల్లలు, సంఘాలు ప్రభావ దేవుని ప్రజలు తప్పించుకున్నట్లుగా మీ కార్యక్రమం ప్రభావం ఆపరించవలసిందిగా వేడుచున్నాం. మీరు అక్కడ చాలా సమీపంగా ఉంది. గుర్తులన్నీ నెరవేరుతున్నాయి. సూచనలు ప్రభావ చూపు మరి జరుగుతూ ఉన్నాయి. ప్రభావం మెలకు కలిగి జాగ్రత్త పడి మీరు ఆక్రమణకై సిద్ధపడినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. ఈ లోక సంబంధమైన భాగ్యం నుండి మేము విడిపించబడినట్లుగా మీ కృపమాలు దాచి భూమి మీద ఉన్న 4 దినాలు మీ మహిమ కొరకు జీవించడానికి సహాయం చేయండి. మీరు అప్పగించిన పని నమ్మకంగా చేయుటకు మీ ఆత్మశక్తి నడిపింపు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మా తండ్రి, ప్రపంచ దేశాల్లో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుచున్నాం. దాదాపు 400 దేశాలు ఈ కరోనాతో బాధపడుతున్నాయి. ప్రతి దేశంలోనూ ప్రభావం స్వస్థత, ఆరోగ్యం దయచేయమని వేడుచున్నాం. ఆ ప్రజలకు రక్షణ దయచి మీరే నిజమైన దేవుడిని ప్రజలు గుర్తించినట్లుగా ప్రభావాత్మక బంధకాల నుంచి ప్రజలు నడిపించి వారి మన నేత్రాలకి యుగ సంబంధమైన దేవత పెడుతున్న కలుగుతుండగా వారిని ప్రభావం మీరే దర్శించి వారి మన నేత్రాలకు తెరవ చేసి మీరే నిజమైన రక్షకులను గుర్తించినట్లుగా సహాయించి ఏమైనా మాత్రమే జ్ఞాపకం చేసు. మరి రాకుండా సమీపంలో అబద్ధ క్రీస్తు, అంత్యక్రీస్తు ప్రభావం, అబద్ధ ప్రవర్త, క్రూర ప్రభావం బయటపరచబడి దినాల్లో ఉన్న జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా పెడుతున్నాం. పరిస్థితులని ప్రభావం చక్కపరచండి. మాలో ఉన్న సమర్థనాన్ని కలిగించండి. ప్రార్థనా జీవితం అధిగమించండి. దేవుడితో ప్రభావం
కలిసి జీవించడం దేవునితో ప్రభావ మరి అంటుకట్టబడే అనుభవంలో నేను ఉన్నట్లుగా సహాయం చేయండి. మరి మా కొరకు ఇస్తున్న వర్తమానాల వాక్యం అంగీకరించే మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని పోషిస్తున్నాం. మీ వాక్యం ద్వారా ప్రభావ మీరే మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. సియోను విశ్వాసం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇటు చిలమకూరు, మాలిపాడు, కలబల్ల, కృష్ణయ్య, తండ్రి మేకబల్లాయపల్లి, లోపల ఆర్టీపీ కాలనీలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులందరినీ మీ కృపలో కాపాడి భద్రపరిచి చిన్నపిల్లలని, యవనస్తులు, వృద్ధాపులను వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభావిస్తరం కొరకు ప్రార్థిస్తున్నాం. దాసరి ప్రభావ కోవిడ్-19 తీవ్రత పొంది హాస్పిటల్కి వెళ్ళారు. మీరు జ్ఞాపకం చేసుకుని ఈ దాసాన్ని పాపల ప్రభావ మీ కరుణ హస్తంతో తాకి స్వస్థపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అందరం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రైజ్ ఆపరేషన్ అయిపోయి ప్రభావ స్వస్థత దయచవలసిందిగా వేడుచున్నాం. జాషువాని మహిళలు పిలుచుకున్నాం. సహోదరి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు ఆదరించవలసిందిగా వేడుచున్నాం. దాసాన్ని ప్రభావ స్వస్థ పరామర్శించడానికి వెళ్ళినట్టుగా వారిని మీరు క్షేమంగా దయచేసి తిరగొచ్చడానికి వరకు మీ కాపుదల భద్రత దయచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఏమైనా మా తండ్రి ఇంకెవరైతే బలహీనంగా ఆరోగ్యపడుతూ ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నారు. వారిని కూడా ప్రభావం మీరు స్వస్థపరచండి. ప్రతి గృహంలో మీ సంతోషం సమాధానం దయచవలసిందిగా వేడుచున్నాను. దేవాలయ ప్రజలకున్న ప్రతి అవసరత కొత్త మీరు తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి మాకు సియోను అవసరతలను ప్రభావం తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభావ పాత మందిర స్థల విషయంలో సహాయం చేయండి. దాని చుట్టూ కాంపౌండ్ కట్టుకునే విషయంలో మీకు కోరుచున్నాం. కొబ్బరి గ్రౌండ్ ప్రభావం మరి కావాలనే ప్రజలు తరస్తున్నారు. మీ చిత్తమైతే దాని విషయంలో ప్రభావం మీరే మాకు సహాయం కావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవుని మా తండ్రి ఈ యొక్క ప్రభావం మరి వైఫై కనెక్షన్ పెట్టుకునే విషయంలో కూడా మీరు మాకు సహాయపడవలసిందిగా పెట్టుచున్నాం. ఈ కిటికీలు కొన్నటువంటి ప్రభావ మ్యాట్లు చిరిగిపోయిన వాటి విషయంలో కూడా ప్రభావం మీరు సహాయపడవలసిందిగా పెట్టుచున్నాం. పైన కష్టం ప్రభావం వారిని ఎంత రిపేర్ చేయాలి దాని విషయంలో కూడా ప్రభావం మీరు సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మా తండ్రి ప్రభావం మరి దాని విషయంలో కూడా మీరు సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభావం మరి ఈ ప్రజలు ఈ యొక్క లాక్డౌన్ కర్ఫ్యూ టైంలో దైవంలో నుంచి తప్పకుండా కాపాడవలసిందిగా వేడుచున్నాం. ప్రభావం మరి ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ భారతదేశాలు ప్రపంచ యావత్తు జరుగుతున్న సేవా పరిచయం మీరు దీవించి ప్రభావం మమ్మల్ని కరుణించి మీ దైవ హస్తాలకు అప్పగించుకుంటూ పాటలు వాక్యము మాకు ఆశీర్వాదకరంగా చేయాలి. యేసు ప్రభు రక్షకుడు పేరిట స్థితించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 222. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణను సగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణను సగితివి. సర్వకృపలకు దాతవు నీవే, సర్వకృపలకు దాతవు నీవే. బలిహైతివి మాకై, బలిహైతివి మాకై. కృపద్వారా రక్షణ మాకు సగే, విశ్వాసము ద్వారానే కృపద్వారా
నొసగితివి సర్వకృపలకు దాతవు నీవే సర్వకృపలకు దాతవు నీవే బలియైతివి మాకై బలియైతివి మాకై పాపములో మేము మరణించినప్పుడు వచ్చితివి ఇలకు పాపములో మేము మరణించినప్పుడు వచ్చితివి ఇలకు ప్రభువా మేము నీ చెంతనుండా ప్రభువా మేము నీ చెంతనుండా జీవము నీచితివి జీవము నీచితివి ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణను సగితివి ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణను సగితివి సర్వకృపలకు దాతవు నీవే సర్వకృపలకు దాతవు నీవే బలియైతివి మాకై బలియైతివి మాకై పాపభారముచే పరిచెడియున్న మమ్మును దాచితివి పాపభారముచే పరిచెడియున్న మమ్మును దాచితివి కృప ద్వారానే మమ్మును పిలచి కృప ద్వారానే మమ్మును పిలచి శాంతిని నొసగితివి శాంతిని నొసగితివి ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణ నొసగితివి ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణ నొసగితివి సర్వకృపలకు దాతవు నీవే సర్వకృపలకు దాతవు నీవే బలియైతివి మాకై బలియైతివి మాకై రక్షణ సందేశమును ప్రభువా ప్రచురము చేసితివి రక్షణ సందేశమును ప్రభువా ప్రచురము చేసితివి నయముగా విశ్వాసించిన వారు నయముగా విశ్వాసించిన వారు ఆత్మను నొసగితివి ఆత్మను నొసగితివి ఓ జగద్రక్షక విశ్వవిధాత రక్షణ నొసగితివి ఓ జగద్రక్షక దాత రక్షణ నొసగితివి సర్వకృపలకు దాతవు నీవే సర్వకృపలకు దాతవు నీవే బలియైతివి మాకై బలియైతివి మాకై అరుగైన వాటిని ఆజ్ఞానులకు బయలు పరచితివి అరుగైన వాటిని ఆజ్ఞానులకు బయలు పరచితివి మర్మములను గ్రహించుటకు మర్మములను గ్రహించుటకు జ్ఞానము నొసగితివి
కృపలకు దాతవు నీవే, బలి అయితివి మాకై, బలి అయితివి మాకై. సేవను మాకు దీక్షితివయ్యా, యుగ యుగముల వరకు. సేవను మాకు దీక్షితివయ్యా, యుగ యుగముల వరకు. శక్తిమంతులపై నిన్ను స్తుతింప, శక్తిమంతులపై నిన్ను స్తుతింప, విజయము నొసగితివి, విజయము నొసగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత, రక్షణ నొసగితివి. ఓ జగద్రక్షక విశ్వవిధాత, రక్షణ నొసగితివి. సర్వకృపలకు దాతవు నీవే, సర్వకృపలకు దాతవు నీవే, బలి అయితివి మాకై, బలి అయితివి మాకై. 592 పాట సంఖ్య 592. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములుందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించును, నీ జీవితంలో నెమ్మది సుఖము పొందేదవు. ప్రార్థించును, నీ జీవితంలో నెమ్మది సుఖము పొందేదవు. ఎడతెగక నీవు ప్రార్థించినా, విసుగాక నీవు ప్రార్థించినా, ఎడతెగక నీవు ప్రార్థించినా, విసుగాక నీవు ప్రార్థించినా, సమస్తము నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. సమస్తమును నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. నీ కొరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనను కనిపెట్టుము. నీ కొరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనను కనిపెట్టుము. ప్రార్థించుము, నీ జీవితంలో నెమ్మది సుఖము పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితంలో నెమ్మది సుఖము పొందేదవు. కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను, భయపడకుము, ప్రభువే నీకు జయమునిచ్చు.
నెమ్మది సుఖము పొందేదము. ప్రభువే మనకు సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. ప్రభువే మనకు సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన, విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన. సాతాను దుర్గము తాను పడగొట్టి బలము పొందేదము. సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదము. ప్రార్థించుము, ఈ జీవితములో నెమ్మది సుఖము పొందేదము. ప్రార్థించుము, ఈ జీవితములో నెమ్మది సుఖము పొందేదము. ప్రభువచ్చు వేళాయే గమనించుము, ఆత్మ వలన ప్రతి విషయములు. ప్రభువచ్చు వేళాయే గమనించుము, ఆత్మ వలన ప్రతి విషయములు. ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో. ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు పరిశుద్ధుల కొరకై విజ్ఞాపన చేయుచు ప్రార్థించుము, ఈ జీవితములో నెమ్మది సుఖము పొందేదము. ప్రార్థించుము, ఈ జీవితములో నెమ్మది సుఖము పొందేదము. యెరూషలేము క్షేమముకై, అన్యజనుల రక్షణకై. యెరూషలేము క్షేమముకై, అన్యజనుల రక్షణకై. భారముతో నీవు ప్రార్థించిన, ప్రభువే నీకు ఫలమిచ్చును. భారముతో నీవు ప్రార్థించిన, ప్రభువే నీకు ఫలమిచ్చును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమగును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమగును. ప్రార్థించుము, ఈ జీవితములో నెమ్మది సుఖము పొందేదము. ప్రార్థించుము, ఈ జీవితములో నెమ్మది సుఖము పొందేదము. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదము. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదము. ప్రార్థించుము, ఈ జీవితములో నెమ్మది సుఖము పొందేదము. ప్రార్థించుము, ఈ జీవితములో నెమ్మది సుఖము పొందేదము. ప్రార్థన కొరకై దానియేలు గ్రంథము 6వ అధ్యాయం
దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటాము. అట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టులకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఈ భాగం మనందరికీ సుపరిచితమే. మరి ఇక్కడ మాదీయ పార్శ్వికులో రాజు అయినటువంటి దర్యావేష కాలంలో అధికారులందరూ ఒక నిర్ణయం చేశారు. దానియేలుకి శ్రమ కలిగించాలి, రాజునే ఆరాధించాలి, పూజించాలి, మొక్కాలి. వేరే దేవుళ్ళని కానీ ఏ విధం కానీ ప్రార్థన కానీ ఆరాధన కానీ మొక్కటం కానీ చేయకూడదు. అలా చేస్తే సింహంలో వేస్తారు. ఇది రాజుకు ఆనందం కలిగించింది. ఎవరికైనా సంతోషమే. నాకే ఘనత, ఆరాధన, మొక్కటం అంటే ఎవరికైనా సంతోషం. దర్యావేషుకు కూడా సంతోషం కలిగింది. శాసనం చేశాడు, రాజకు ముద్ర వేశాడు. ఎందుకు? మెయిన్ ఉద్దేశము దానియేలుకి ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే దానియేలు ఎక్కడ తప్పు కనపడకపోయారు. రాజ్య పరిపాలన విషయంలో కానీ ఎక్కడ కూడా దానియేలు జీవితంలో వారు తప్పు కనపడలేకపోయారు. ప్రతి విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నాడు. దేవుని ప్రజలుగా ఇది మనం నేర్చుకోవాలి. కుటుంబ విషయంలో కానీ, ఒకవేళ ఉద్యోగం చేస్తుంటే అక్కడ కానీ, తర్వాత ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనకు అధికారులుగా ఉన్న ప్రభుత్వం వారు నిర్ణయించిన విధి విధానాలు అనుసరించడంలో మనం చాలా ఖచ్చితంగా ఉండాలి. ఇదే మనము దేవుని నమ్మామని, మనము దేవుడి ప్రజలమని, మన దేవుడు గొప్ప దేవుడని సాక్ష్యం ఉంటుంది. దానిలో అలా చేశాడు. తన వ్యక్తిగత విషయంలో కానీ, తనకి ఇచ్చిన బాధ్యత రాజ్య పరిపాలన విషయంలో కానీ ఎక్కడ కూడా లోపం చేయాలి. అందుకే దానియేలుని దేవుడు అంచెలంచెలుగా హెచ్చిస్తూ వచ్చాడు. 5 రాజుల కాలంలో బబులోను దేశంలో మంత్రిగా కొనసాగుతూ వచ్చాడు. ఇది చాలా గొప్ప సంగతి. నమ్మకమైన వారికి దేవుడు మెండుగా కలుగునని సామెతల గ్రంథంలో మనం చదువుతాం. సో అది దానియేలు విషయంలో నెరవేర్చబడుతూ వచ్చింది. చాలా నమ్మకంగా ఉన్నాడు. పొరపాటు అనేది ఎక్కడ కూడా లేదు. కాబట్టి మనము కూడా ఇలాంటి ఖచ్చితమైన నమ్మకమైన జీవితాన్ని జీవించటము దేవుని ప్రజలుగా మనకు ఎంతో అవసరం. ఎక్కడ కూడా ప్రకృతి పడకూడదు. లంచాలు తీసుకోవటం, అబద్ధాలు చేయటం, దొంగ సంతకాలు చేయటం, ఇలాంటివి చేయకూడదు. దానివల్ల దేవుడు నీకు ఇవ్వాలనుకున్న ఘనత పోగొట్టుకుంటాం. అదంతా చెడ్డ పేరు, నీకెంతో మనక్షోభను కలగజేస్తుంది. సో దానియేలు ఈ యొక్క శాసనం చేయబడింది. ఈ శాసనానికి సంతకం అయిపోయింది, ముద్ర కూడా అయిపోయింది. కాబట్టి 4 రోజులు ఏ దేవుడికైతే ఆరాధన చేసినట్లయితే వాడు సింహంలో వేయబడాలి. అయినా కానీ దానియేలు యథాప్రకారంగా తన ఇంటికి వెళ్ళి రోజుకు 3 సార్లు దేవుణ్ణి ఆరాధించేవాడు, ప్రార్థన చేసేవాడు. మోకాళ్ళని మోకరించి రోజుకు 3 పర్యాయాలు. ఇలా గమనించి దానియేలు ఏమాత్రం భయపడదా. ఆ సిచ్యువేషన్ పరిస్థితిని చూసి భయపడదా. తర్వాత రెండవది, దానియేలు యొక్క విశ్వాసం ఏమాత్రం కూడా తగ్గిపోలేదు. మనం చాలా పర్యాయాలు
ఎప్పుడైతే ఆందోళన కలవరం అనేది మనలో ప్రవేశిస్తుందో విశ్వాసం అనేది సన్నగిలదు. విశ్వాసంతో ప్రార్థన చేయలేదు. దైవ క్రమంలో తప్పిపోయేవారు ఉంటారు. అయితే దానియేలు ఇటు సంతకము ఇటు శాసనము సంతకము చేయబడినని విని కూడా చాలా ధైర్యంగా ఉన్నాడు. బోల్డ్నెస్, చాలా ధైర్యంగా ఉన్నాడు. ఏ మాత్రం కూడా భయపడాలి. తర్వాత చాలా విశ్వాసంతో ఉన్నాడు. ఎందుకంటే అంతకుముందే 2వ అధ్యాయం మొదటి అధ్యాయంలో చూశాం. మరి భోజన విషయంలో పవిత్రంగా ఉన్నాడు. శాకధాన్యాలు తిని నేడు గ్రామం ద్వారా వాళ్ళు ముఖములు ఎంతో ప్రకాశిస్తూ వచ్చారు. 2వ అధ్యాయంలో మరి నెబుకద్నెజరుకి కల వస్తుంది. ఆ కల మర్చిపోయాడు. కల చెప్పాలా, కల భావం చెప్పాలి. అది ఎవరి వల్ల కాదు. దానియేలు విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించినప్పుడు కల బయలుపరిచాడు. కల భావం కూడా దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. అప్పుడు కూడా భయపడలేదండి దానియేలు. చాలా ధైర్యంతో, ఎంత యవనస్తుడు. 2వ అధ్యాయం టైంలో చాలా యవనస్తుడు. భయపడలా, చక్కగా ధైర్యంతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత 4వ అధ్యాయం దాని తర్వాత 5వ అధ్యాయం, ఈ అన్నింటిలో కూడా దానియేలు ఎంతో విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎప్పుడెప్పుడు చేశాడంటే ఉదయకాలం చేశాడు, మధ్యాహ్నం చేశాడు, సాయంత్రం చేశాడు. ఉదయకాలం బలపరిచే సమయంలో ఈ దానియేలు తప్పకుండా ప్రార్థన చేశాడు. అలాగే సాయంకాలం బలపరిచేటువంటి సమయంలో ప్రార్థన కూర్చునేవాడు. చూసినట్లయితే ఇలా మరి దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో దానియేలు 9:21 వచ్చినాం. నేను ఇలాగనో మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశుడైన గబ్రియలు మనుషుడు సాయంత్రపు బలర్పించు సమయంలో నాకు కనబడి నన్ను ముంచెను. సాయంత్రపు బలర్పించు సమయం అంటే ఇప్పుడు గాబ్రియలు దూత అక్కడ దగ్గరకు వస్తే దానియేలు ప్రార్థన ఉంది. అంటే ఉదయకాల బలర్పించే టైంలో అదే టైంలో ప్రార్థన చేశాడు. ఉదయకాలం బలి ఎక్కడ? ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము మందిరంలో బలర్పించేది. దానియేలు గారు ఎక్కడున్నాడు? బబులోను దేశంలో ఉన్నాడు. సో దానికి దీనికి చాలా దూరం. అయినా కానీ దైవికమైన విషయంలో తన యొక్క పద్ధతిని ఏమి మార్చుకోలేదు. వేరే దేశానికి వెళ్ళినా, వేరే స్థలంలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ప్రార్థించే విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో తను ఏమి కూడా మార్పు అనేది లేదు. అక్కడ యెరూషలేములో ఉదయకాలము ఏ సమయానికి బలర్పిస్తారో ఆ సమయంలో ఇతను మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. తిరిగి సాయంత్రం బలర్పించే టైంలో దానియేలు మోకరించి ప్రార్థన చేశాడు. మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు, మరి భోజనానికి ముందు భోజనానికి తర్వాత తెలియదు కానీ మొత్తానికి మధ్యాహ్నం కూడా కొంతసేపు దానియేలు గారి ప్రార్థనలు గడిపినట్టుగా రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఒక క్రమం, ఒక ఖచ్చితత్వం దేవుణ్ణి ప్రార్థించే విషయంలో కానీ ఆరాధించే విషయంలో కానీ ఎక్కడ రాసిపడగా శాస్త్రాలు నిర్ణయించిన ఇలా పరిస్థితులు మరి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితులు అయినా కూడా తను దేవుణ్ణి సేవించే విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుణ్ణి ప్రార్థించే విషయంలో తను ఎలాంటి మార్పు లేకుండా ఖచ్చితంగా స్థిరంగా దేవుణ్ణి వెంబడిస్తున్నాడు దానియేలు. ఇది మనం నేర్చుకోవాల్సిన వారమైంది. పిల్లగా ప్రపంచంలో చాలా చాలా వింత పరిస్థితులు జరుగుతున్నాయి.
చాలాసార్లు మనకి అనానుకూలమైన పరిస్థితులు వస్తాయి. ప్రస్తుత కాలంలో మనం చాలా విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నాం. సమాజంలో కూడుకోలేని పరిస్థితులు, ధైర్యంగా బయటకు వెళ్ళి ఎక్కడ కూడా దేవుని పరిచయం చేయలేకపోతున్నాం, సువార్త అనేది చేయలేకపోతూ ఉన్నాం. లేదా ప్రభుత్వం వారు ఆంక్షలు విధించారు. అయినప్పటికీ కూడా మన యొక్క ప్రార్థన విషయంలో కానీ, దేవుని ఆరాధించే విషయంలో కానీ, దేవుని వెంబడించే విషయంలో కానీ మనము ఏనాడు కూడా మార్పు చెందకూడదు. మనలో మార్పు రాకూడదు. రక్షించబడినప్పుడు బాప్తిస్మం తీసుకున్న కొత్తలో దేవుని ఎంత ఆసక్తితో వెంబడిస్తూ వచ్చాం. పిల్లగా మారకూడదని, ఆసక్తి విషయంలో మాంద్యం కాకూడదు. తీవ్రత కలిగిన వారమై పిల్లగా ప్రభుని మనము సేవించవలసిన వారమై ఉన్నాం. మన ప్రార్థనా జీవితంలో పరిస్థితులను బట్టి మారకూడదండి. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా మనము ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాం. దానియేలు అలాంటి పరిస్థితుల్లో కూడా మూడు పర్యాయాలు రోజుకి ప్రార్థనలో గడుపుతూ పరిశుద్ధమైన బైబిల్లో కొంతమందిని మనం గమనించినట్లయితే పిల్లల పరిస్థితులను బట్టి వాళ్ళ భక్తి మారల, పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళ యొక్క భక్తి మార్పులు రాలా. మనమైతే పరిస్థితులకు అనుకూలంగా మారిపోతూ ఉంటాం. మనకు అనుకూలంగా ఉంటే సరే, అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థించలేము, ఆరాధించలేము, దేవుని వాక్యాన్ని కూడా చదవలేని పరిస్థితి. అయితే దానియేలు ఇలాగా అననుకూల పరిస్థితుల్లో కూడా చక్కగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ధైర్యంతో ప్రార్థన చేశాడు, విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. తర్వాత నాడు ఇంటిపైకి ఎక్కి యెరూషలేము వైపు కిటికీలు తెచ్చాడు. దేవుడి మందిరం వైపు తిరిగాడు. కనిపించాడు. రాసు వైపు తిరిగినా, మనుషుల వైపు తిరిగినా తన ప్రార్థన యెరూషలేము తట్టు తిరిగి మోకరాలు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. అందుకే దానియేలు లైఫ్ అంత సక్సెస్ఫుల్గా వచ్చింది. దానియేలు అంతగా బహుగా ఆశీర్వదించబడుతూ వచ్చాడు. దేవుని మందిరం వైపు తిరిగాడు. ప్రతిసారి ఎక్కడున్నాడు? బబులోనులో ఉన్నాడు. దానియేలు ప్రార్థించిన ప్రతి పర్యాయం మొదటి అధ్యాయంలో ప్రార్థన చేశాడు. 2వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన మనం చూడొచ్చు. 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, ఇక్కడ 6వ అధ్యాయం. ఆ తర్వాత ఇలా దానియేలు గారి ప్రార్థన మనం చూడొచ్చు. ఆయన ప్రార్థించే ప్రతి సమయంలో దేవుని మందిరం వైపు తిరిగి, యెరూషలేము తట్టు తిరిగి మోకరించి ప్రార్థన చేశాడు. పరిస్థితుల వైపు తన మనస్సు వెళ్ళలేదు, రాజు వైపు తన మనసు తిప్పుకోలేదు, మనుషుల వైపు తన మనసు తిప్పుకోలేదు. దేవుని మీదే మనసు పెట్టాడు. దేవుని మందిరం వైపే తన దృష్టి పెట్టుకునేవాడు. ఇది చాలా మంచి సంగతి. మన జీవితంలో కూడా యెరూషలేము తట్టు అనగా దేవుని మందిరం తట్టు, అంటే దేవుని వైపు, పరిస్థితుల వైపు చూడడం, మనుషుల వైపు చూడకూడదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా మన దృష్టి దేవుని మీదే ఉండాలి. దానియేలు దృష్టి దేవుని మీదే ఉంది, దేవుని మందిరం వైపు. మన దృష్టి యెహోవా వైపు, దేవుని వైపే ఉండాలి. మనుషుల వైపు ఎప్పుడు కూడా దృష్టి పెట్టకూడదు. దైవజనుడు భక్తి గారు మనకు సహాసం నేర్పింది.
మనం దేవుని మీదే ఆశ పెట్టుకొని ఉండాలి. దేవుని మీదే మన దృష్టి ఉండాలి. దేవుని మీదే మన మనసు ఉండాలి. ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవారిగా దేవుడు కాపాడుతాడు. దేవుని మీద మనసు పెట్టుకోకుండా మనుషుల మీద మనసు పెట్టుకొని, లేదా పరిస్థితుల వైపు మనసు పెట్టుకొని, పరిస్థితులకు అనుగుణంగా ఈ దేవుణ్ణి సేవించే విషయంలో మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే మనం చాలా తప్పు చేస్తున్నాం, చాలా పొరపాటు చేస్తున్నాం. కాబట్టి వీళ్ళగా దానియేలు గారి ప్రార్థన కొన్ని విషయాలు మనకు నేర్పిస్తూ ఉంది. ముందు అతనిలో ఉన్న ధైర్యం, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం, ఆయనలో ఉన్నటువంటి క్రమమైన ప్రార్థన. ఉదయకాలం బలర్పించినప్పుడు ప్రార్థించాడు, సాయంకాలం బలటైంలో ప్రార్థించాడు, మధ్యాహ్న కాలంలో ప్రార్థన చేశాడు. నిర్దిష్టమైన ప్రార్థన సమయం. ఆ తర్వాత తన దృష్టి అంతా దేవుని మీదే ఉంటుంది. యెరూషలేము వైపు తచ్చు తిరిగి ప్రార్థన చేసేవాడు. తర్వాత 4వదిగా చూసినట్లయితే ఆయన దేవుని సేవించే విషయంలో చాలా స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇలా ఏ ప్రలోభాలకి లొంగలేదు, లోబడలేదు. చాలాసార్లు మనము కొన్ని ఆశల విషయంలో, కొన్ని ప్రలోభాలకి వెంటనే లోబడిపోతాం. ఆ లోబడి ఏం చేస్తామంటే దేవుని విషయంలో తప్పు చేస్తాం, దేవుని విషయంలో పొరపాటు చేస్తాం. యవనస్తులు కానీ, పెద్దవారు కానీ, ఉద్యోగస్తులు కానీ, లేకపోతే వేరే వ్యాపారస్తులు కానీ పరిస్థితులకు లోబడి ప్రలోభాలకు లోబడతాం. కొంత ఏదైనా మేలు జరుగుతుంది, కొంత ఏదైనా లాభం వస్తుంది, కొంత ఏదైనా ఆధిక్యత వస్తుందంటే దేవుడి విషయంలో తప్పు చేసి దానికి లొంగిపోయేవాడు. కానీ దానియేలు అలా కాదు. దానియేలు అలా చేయాలి. ఏ ప్రలోభాలకు తన లొంగలేదు, దేని వైపు తన మనసు తిప్పుకోలేదు. చాలా స్థిరంగా దేవునిలో ప్రార్థన కొనసాగిస్తుంది. చూడండి, 2వ రాజుల గ్రంథంలో ఒక వ్యక్తి మనం చూడవచ్చు. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం, 2వ రాజులు 22వ వచనంలో అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించును. ఎవరంటే నా యెషయా అనేటువంటి రాజు, యూదా రాజ్యం మీద రాజుగా 8 సంవత్సరాల వయసులో ఆరంభించాడు. పిల్లలు గమనించండి, దీని గురించి ఏం రాశారు ఇక్కడ? యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక అంటే పరిస్థితులకి మారలేదు, ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు, ఎలాంటి విషయాలతో రాసి పడకుండా దేవుని విషయంలో యథార్థంగా ఉంచడం, దేవుణ్ణి సేవించే విషయంలో, దేవుణ్ణి ఘనపరిచే విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఏ మాత్రము కూడా రాసి పడలేదు. కుడికి ఎడమకి తిరగల. దావీదులాగా దేవుణ్ణి సేవిస్తూ ప్రియులు గమనించి తను ప్రవర్తించిన వాడిగా ఉంచుతాడు. మన జీవితాల్లో ఈ సోదరుగా ప్రియమైన దేవుడు ప్రజల మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి? ప్రలోభాలకు లగ్గిపోయేదిగా ఉండకూడదు. దేవుని మీద నుంచి మనస్సు వేరే వాడి మీద తిప్పుకునే వారంగా ఉండకూడదు. పరిస్థితులను చూసి భయపడే వారంగా ఉండకూడదు. మనలో విశ్వాసం మాత్రం కూడా కోల్పోయే పరిస్థితులు ఉండకూడదు. భయపడద్దండి, పరిస్థితులు ఏమైనా ధైర్యంగా ఉంటాయి. ఎందుకంటే ప్రభువే చెప్పాడు,
భయపడకూడదు. ప్రతి విషయంలో భయపడదని చెప్పాడు. కాబట్టి దానియేలు భయంతో కాకుండా ధైర్యంతో నిలబడ్డాడు. 8 సంవత్సరాల చిన్న బాలుడు రాజు అయినప్పుడు కూడా కుడికి కానీ ఎడమ కానీ తిరగక యథార్థంగా ప్రవర్తిస్తుంది. దేవుడి ప్రజలను మనం ఈ విషయాన్ని గమనించవలసిన వారమై ఉంటున్నాం. తర్వాత అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో కొత్త నిబంధనలో కూడా అక్కడ మనం చూడవచ్చు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 19వ వచనంలో, అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాటల కంటే మీ మాటల దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పలేదు, మేము కన్నవాడిని ఉన్నవాడిని చెప్పగలలేమని వారికి గుర్తించి, ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని భయపడుచుంది కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధమేమని కనవరలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసి, అక్కడ ఒక అద్భుతమైన స్వస్థత కార్యం. అయితే వీళ్ళు బెదిరించారు, ఈ నామాన్ని బట్టి మీరు బోధించకూడదు, గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏమాత్రం భయపడారు. గెత్సేమనే తోటలో భయపడి పారిపోయారు. కానీ ఇప్పుడు పరిచర్యలో శిష్యులు పడే వారు ఎవరు కూడా పారిపోయారు. ముఖ్యంగా పేతురు, యోహాను ధైర్యంగా నిలబడ్డారు. పైకొచ్చి గట్టిగా మాట్లాడుతున్నారు. మేము దేవుని మాట మాట్లాడుకుంటే మీ మాట వింటాం న్యాయం అనుకుంటున్నారా? కాదు. మేము ఏదైతే విన్నామో, మా కనులు ఏదైతే చూసిందో వాటిని చెప్పకుండా ఉండలేము అని ధైర్యంగా చెప్తారు. భయపడగా, రాసిపడగా, ఎంత స్థిరమైన జీవితం. మన దేవుడు మారునై మార్చడం. ఆయన ప్రజల మీద మనం కూడా పరిస్థితులకు అనుగుణంగా మారకూడదు. ప్రలోభాలకు లొంగిపోకూడదు. కట్నం ఎక్కిస్తారని, లేకపోతే ప్రమోషన్ వస్తుందని, లేకపోతే ఇంకోటి లాభం కలుగుతుందని ఇలా ప్రలోభాలు చూపినప్పుడు వెంటనే లొంగిపోయేవాళ్ళని. ఈ ప్రలోభాలకు లొంగకుండా దేవుని మనసు పెట్టుకొని ధైర్యంతో, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దానియేలు దగ్గరికి వెళ్ళినట్లయితే మరి రాజు తీసుకెళ్ళి సింహబోన్లో వేస్తాడు. రాజు బాధపడినప్పటికీ కూడా తను చేసిన శాసనం వచ్చి ఏమి చేయలేని పరిస్థితి. బాధతో ఆ సింహపు బోను దగ్గర వాటి దగ్గరకు వచ్చి అంటున్నాడు, అనుదినము నువ్వు సేవించుకున్న దేవుడు తప్పక నిన్ను విడిపిస్తాడు. అనుదినము సేవిస్తున్నాడంటే సో నీ దేవుడు నిన్ను విడిపించాలి, నీ దేవుడు నీకు సహాయపడాలి, నీ దేవుడు నీ ప్రార్థన అంగీకరించి జవాబు ఇవ్వాలి. వచ్చింది అనుదినము తప్పకుండా సేవించేవారుగా ఉండాలి. ప్రార్థించడమే సేవించడం అంటే, ఆరాధించడమే దేవుడిని సేవించడం అంటే, దేవుడి వాక్యాన్ని క్రమం తప్పకుండా చదవడమే దేవుడిని సేవించడం. పిల్లలు ఎప్పుడైతే ఈ అనుదిన సేవ ఆ అలవాటు నీ జీవితంలో ఉంటుందో, ఈ ప్రార్థన దేవుడు మెచ్చాడు. పరిస్థితులన్నింటిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. సింహముల నోళ్ళు పోయించాడు. సింహపు బోనుల నుంచి బయటికి చక్కగా రాగలరు. మరి వాళ్ళ ధైర్యం అగ్నిగుండాలను వెళుతున్నప్పటికీ కూడా వాళ్ళలో ఏమాత్రమో భయము కలవడం కాదు. అసలు అంత ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చిందంటే వారు దేవుడి మీద ఉంచిన విశ్వాసం.
వాళ్ళు దృష్టి అంతా దేవుని మీదే, దానికి దేవుని మీద దేని మీద. అందుకే వాళ్ళు భయం అనేది తెలియదు. ఈ లోకంలో దేనికి భయపడాల, దానియేలు ఆయన స్నేహితుడు. ఈ దినాల్లో మనము ఊరికనే భయపడుతున్నాం. ప్రతి పరిస్థితిని చూసి కలవరపడి భయపడేవారు. ఎందుకు భయపడుతున్నారంటే విశ్వాసము లేకపోవడాన్ని బట్టి భయం. విశ్వాసం అంటే ధైర్యం వస్తుంది. ఇది దానియేలు జీవితంలో మనం చూస్తున్నాం. దానియేలు యొక్క స్నేహితుల జీవితంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, దానియేలు ఏ రీతిగా అయితే ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం విశ్వాసంతో, ధైర్యంతో దేవుని మీద మనసు పెట్టుకొని ప్రార్థించాడు, అలాంటి ప్రార్థన మనము కలిగి ఉండాలి. యెషయా అనేటువంటి రాజు చిన్ననాటి నుండి మరి గుడికి ఎడమకు తిరగకుండా దేవుని మీద నమ్మకం ఉంచి మరి దావీదులాగా ప్రవర్తిస్తూ వచ్చాడు. రాజ్యవర్ధనతో వచ్చింది. అపోస్తల కాలంలో పేతురు, యోహాను గారు ధైర్యంతో వాళ్ళతో మాట్లాడారు. ఏమాత్రం భయపడలా. వాళ్ళు అనుదినము దేవాలయంలో కూడుకొనుచు, ఇంటింటో రొట్టె విరుచుచు అనే మాట మనం చదవచ్చు. అనుదినము దేవుణ్ణి సేవించేటువంటి వారు. కాబట్టి ఈ లాక్డౌన్ కాలంలో, ఈ యొక్క కర్ఫ్యూ కాలంలో ఒకడు మందిరానికి వెళ్ళలేకపోతున్నాం కదా అనేటువంటి భావనతో ఇంట్లో ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా ఉంటున్నామేమో. సహోదరి, సహోదరుడా, మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, కర్ఫ్యూ ఉన్నా లేకపోయినా, లాక్డౌన్ అయినా లాక్డౌన్ కాకపోయినా, నువ్వు దేవుణ్ణి సేవించే విషయంలో మార్పు రాకూడదు. నువ్వు దేవుణ్ణి ఆరాధించే విషయంలో మార్పు రాకూడదు. నువ్వు దేవుణ్ణి వెంబడించే విషయంలో ఎలాంటి మార్పు రాకూడదు. అలా మారావంటే జాగ్రత్త. విశ్వాసాన్ని పోగొట్టుకుంటావు. పిరికివాడవు, పిరికిదానవుగా మార్చబడతావు. భయం, కలవరం నిన్ను ఆవరించుకుంటుంది. జీవితము దుర్భరం అయిపోతుంది. అనుదినము తప్పకుండా నువ్వు సేవించాలి దేవుణ్ణి. దానియేలులాగా ముమ్మారు ప్రార్థన చేయాలి. దావీదు మహారాజు అయితే 7 సార్లు అంటాడు. వాళ్ళ ప్యాటర్న్ మారలేదండి, పరిస్థితులు మారినాయి, కానీ వాళ్ళు దేవుని సేవించే విషయంలో మారినారు. కాబట్టి ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనము దేవుణ్ణి సేవించే విషయంలో మార్పు అనేది రాకూడదు. ప్రార్థనలో మార్పు రాకూడదు. వాక్య విషయంలో మార్పు రాకూడదు. ఆరాధించే విషయంలో మార్పు రాకూడదు. ఎవరు ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రభుని ఆరాధించు, ప్రభుని కీర్తించు, దేవుని వాక్యాన్ని ధ్యానించు, ప్రభు నామను బట్టి ప్రార్థన చేస్తూ ఉండవు. వీటిలో ఏం మార్పు రాకూడదు. ఇక అప్పుడు ఈ సింహబోన్లో నుంచి, అంటే సింహబోన్ లాంటి పరిస్థితుల నుంచి మనము విడిపించబడతాం, కాపాడబడతాం. అగ్ని లాంటి శ్రమల్లో నుండి మనము బయటికి రాగలుగుతాం. ఈ అగ్ని ఏం చేయలేదు, సింహాలు కూడా ఏం చేయలేకపోయినాయి. పిల్లలు గమనించండి. కాబట్టి అగ్ని లాంటి శ్రమలు, 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం అంటాడు. పిల్లలు గమనించండి. శ్రమ, అగ్ని వంటి శ్రమలు వాయు కూడా మనం వాటిలో నుంచి మనం సంతోషంగా బయటికి రాగలుగుతాం. ఈ అనుదినము సేవించే జీవితం, పరిస్థితులను బట్టి మారకుండా, భయం అనేది లేకుండా, విశ్వాసం తగ్గిపోకుండా, ఏ పరిస్థితులకి లొంగిపోకుండా, ప్రభు మీదే మనసు స్థిరముగా నిలిపి అనుదినము ప్రభువును సేవించినట్లయితే పరిస్థితులన్నింటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించగలుగుతాడు. అలా కాకుండా ఓసర వెళ్ళిలాగా ఏ ఎండగా గొడుగన్నట్టుగా
పరిస్థితులను బట్టి నువ్వు ప్రభుని సేవించే విధానం మార్చుకున్నట్లయితే అది మనం చాలా తప్పు చేసిన వారం, దేవునికి మనం లెక్క చెప్పవలసిన వారం అయింట. కాబట్టి రాజు పడద్దు, భయపడద్దు. దానియేలు లాంటి ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండటకు ప్రభు మనకి సహాయం చేయనుగాక. వాక్యమైనటువంటి వారు మీరు ఎక్కడున్నా సరే కనీసం ఒక పావు గంట ప్రార్థనలో గడపవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను.